హైదరాబాద్ లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ రోజు ముఖ్యంగా 5 గంటల నుంచి అందరూ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచే అన్ని గోల్డెన్ టెంపుల్స్ కావచ్చు, ఇస్కాన్ టెంపుల్స్ కావచ్చు, అన్ని టెంపుల్స్ లో ఇప్పుడు ప్రస్తుతం కోలాహలంగా మారిందని చెప్పాలి. రాత్రి 12 గంటల వరకు ఈ భజన కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి నిర్వాహకులు అలాగే తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం కూకట్పల్లిలో ఉన్నాము. కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్లో దాదాపు మనం చూడొచ్చు లైన్ దాదాపు బయటి వరకు ఉంది, టెంపుల్ నుంచి బయటి వరకు ఉంది. అంటే ముఖ్యంగా ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కృష్ణుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగే వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో గోపిక రూపంలో అలాగే కృష్ణుడి వేషధారణలో మనకు ఇక్కడికి తీసుకొచ్చి అంటే దర్శనం చేపిస్తున్నారు. అలాగే వాళ్ళకి నచ్చినట్టుగా గోపికనా రాధమ్మనా లేకపోతే ఇంకా అలా కృష్ణుడి వేషధారణలో పిల్లల్ని తీసుకురావడం ఇక్కడ కూడా చూడొచ్చు. ముఖ్యంగా పిల్లల్ని చాలా అందంగా రెడీ చేసి తీసుకొచ్చారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇలా చూస్తున్నారు కదా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాబుని చాలా అందంగా రెడీ చేశారు. రెగ్యులర్ గా అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటారు? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగుంది. ఏం పేరు? హష్మిత. హష్మిత. హష్మిత ఏ వేషం వేసుకున్నావు? చాలా బాగా వేసినావు. మొత్తం గోపికల వేషధారణలో కృష్ణుడి వేషధారణలో వచ్చారు. మనం ఇట్లా చూడొచ్చు. హాయ్ హాయ్. నీ పేరేంటి? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా ఇప్పుడు రావడం? ఇదే ఫస్ట్ టైం. సో చూసారు కదా పిల్లల్ని వాళ్ళకు నచ్చిన రీతిలో కృష్ణుడి వేషంలో లేకపోతే ఇట్లా గోపికల రూపంలో రెడీ చేసి తీసుకురావడం. అలాగే ఇక్కడ క్రౌడ్ లో కూడా చూడొచ్చు మొత్తం ఒక లైన్ పద్ధతి ప్రకారం ఒక లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్ ద్వారా భక్తులకి దర్శనాలు కలిగిస్తున్నారు. అలాగే ఇక్కడ కూకట్పల్లి అనే కాదు ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో అటు అబిడ్స్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇటు గోల్డెన్ టెంపుల్స్ కావచ్చు, మొత్తం కోలాహలంగా మారిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు వచ్చినారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పీ నుంచి. కేపీహెచ్పీ ప్రతి ఇయర్ వస్తుంటారా? వస్తుంటారు. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? వస్తాను, మంత్లీ వస్తాను నేను గుడికి. అంటే జనరల్ గా వీకెండ్స్ లో కూడా వస్తుంటారు? వీకెండ్ లో కూడా వస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాచ్పల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇలా? ఇప్పుడే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ మొదటిసారి? ఏర్పాట్లు బాగున్నాయి. సో చూసారు కదా. అంటే జనరల్ గా ఇప్పుడు ప్రతి ఏరియాలో అంటే క్రౌడ్ ఉంటే ఒకవేళ 2-3 లైన్లు ఏర్పాటు చేయడం, కానీ కూకట్పల్లిలో క్రౌడ్ ఉంది అయినా కూడా ఒక లైన్ ఏర్పాటు చేసి పద్ధతి ప్రకారంగా వాళ్ళకి దర్శనాలు కలిగిస్తున్నారు. మనం చూడొచ్చు కృష్ణుని కూడా చాలా అందంగా రెడీ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ భజనలు కూడా దాదాపు 12 గంటల వరకు ఇలాగే కొనసాగుతాయి అని చెప్తున్నారు. అలాగే మన ప్రసాదాలు చూడొచ్చు అక్కడ. అలాగే నిర్వాహకులు కూడా చాలా పద్ధతిగా అందరికీ దర్శనాలు కలిగించే విధంగా ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లోని ప్రతి ఏరియా ఇలాగే ఉంది అని చెప్పాలి. అలాగే భక్తులు కూడా వాళ్ళ తాటకు తగ్గినట్టుగా పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళు ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించి అంటే భక్తులు కావచ్చు ఇటు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఇటు దేశవ్యాప్తంగా ఈ కృష్ణాష్టమి వేడుకల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనాలి. సార్ आपका नाम? अनिल जी, कैसा चल रहा? अच्छा है, आज जन्माष्टमी है ना तो बहुत ही रस है, अच्छा है, सब जन भगवान कृष्ण के नाम का गुणगान कर रहे हैं. సార్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు? చాలా బాగా నడుస్తుంది. మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 4 o'clock నుంచి మంగళారతి ప్లస్ ఇంకోటి ఏంటంటే కీర్తన భజన అండ్ చాలామంది డివోటీస్ వచ్చారు. వాళ్ళు కూడా ప్లస్గా ఫీల్ అయ్యారు వచ్చి. ఇక్కడ చాలా బాగా నడుస్తుంది అండ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. జగన్నాథుడు, బలరామ్, సుభద్ర. సో అది ఏంటంటే మార్నింగ్
మార్నింగ్ మా ఏంటంటే నిద్ర లేచిన తర్వాత ఏంది నైట్ డ్రెస్ మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మంగళారతి అయిపోయిన తర్వాత ఏంటంటే రెడీ చేయడం జరుగుతుంది. సో చాలా బాగా రెడీ చేస్తాము. సో ఈ రోజు 12 వరకు ఈ భజనలు కొనసాగుతూనే ఉంటాయి. నైట్ 12 o'clock వరకు కృష్ణుడు పుట్టినరోజు. సో ప్రస్తుతం ఇక్కడ ఇంకో భక్తులు ఉన్నారు. సార్ మీ పేరు? శుభ విలాస్ దాస్. సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ మీరు ఏం చెప్తారు కృష్ణాష్టమి గురించి? మెగా 9 టీవీ వారికి ఇస్కాన్ కూకట్పల్లి తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఏర్పాట్లన్నీ రాత్రి నుంచి చాలా అద్భుతంగా ఇక్కడ చేసాము. కాకపోతే కొంచెం వర్షం ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మొత్తం అందరూ కూడా ప్రిపేర్డ్గా అయ్యి అలర్ట్గా ఉండి మొత్తం భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాము. మొత్తం అందరూ కూడా సవ్యంగా సాగుతుంది. ఈరోజు చాలా శుభదినం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ప్రపంచానికి ఒక వెలుగు ఇచ్చినటువంటి అసురుల మీద శ్రీకృష్ణుడు విజయం సాధించి మొత్తం మంచి వాళ్ళని భక్తులందరినీ రక్షించడానికి ఈ దినాన్ని పర్వదినం. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు కృష్ణాష్టమి హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే జగన్నాథ రూపంలో ఏర్పాటు చేశారు. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఇది బేసికల్గా ఇస్కాన్ టెంపుల్ అయినప్పటికీ కూడా కూకట్పల్లి ఇస్కాన్లో మొట్టమొదటి నుండి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కృష్ణ విగ్రహాలు వస్తాయి. కానీ దీని శ్రీకృష్ణ జన్మాష్టమి అయినప్పటికీ జగన్నాథుడు కూడా కృష్ణుని అవతారం కాబట్టి ప్రస్తుతానికి దీని ద్వారా జరుపుతున్నాం, వేడుకలు జరుపుతున్నాం. ఇప్పుడు కృష్ణాష్టమి విశిష్టత చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇది మొత్తం విష్ణువు అన్ని అవతారాలకి మూలాధారం ఎవరైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడి నుండి విష్ణు ఉద్భవించాడు. విష్ణు నుండి తర్వాత మిగతా అవతారాలన్నీ ఉద్భవించాయి. ఈ దినం ఏమిటంటే ద్వాపర యుగం నుండి ప్రారంభమయ్యి మొత్తం ఇప్పుడు దాకా కంటిన్యూ వస్తుంది. ఈ కలియుగంలో మనుషులందరూ కూడా పతితులందరూ పావనులు అవ్వడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి మార్గం హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు. మొత్తం ఇంక ఏ యజ్ఞాలు హోమాలు చేయకుండా భగవత్ ప్రాప్తిని పొందించడానికి బాధ్యను. కానీ ఈ జన్మాష్టమి ఎంత విశిష్టమైనటువంటి కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లోని ఈ అర్చనలు జరగాలని, ఉత్సవాలు జరగాలని శ్రీ ప్రభుపాదుల వారు దీన్ని ప్రపంచం అంతటా విస్తరించారు. కాబట్టి మేము అందరం కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. దీనికి 10 రోజుల నుండి కూడా ప్రిపరేషన్స్ అన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఒక్క పొద్దులు అంటే ఫాస్టింగ్స్ ఉంటారు అని అంటారు. దానికి విశిష్టత ఏముంది అండ్ ఒక పొద్దులు ఎలా పడితే బెటర్గా ఉంటుంది అంటారు? అంటే మేము ఇస్కాన్లో ఏ పర్వదినాన్ని అయినా కూడా కనీసం 12 గంటల దాకా పక్క ఈ ఒక పొద్దు ఉండడం జరుగుతుంది. ఇది ఏంటంటే భగవంతుని మీద మన ప్రేమని కృపని చూపించడానికి మన ఉపవాసాన్ని తీసుకుంటాం. ఎప్పుడు ఒక పొద్దు బ్రేక్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు 12 వరకు భజనలు అలాగే అభిషేకాలు ఉంటాయి అని అంటున్నారు. ఎప్పుడు బ్రేక్ చేస్తారు ఫాస్టింగ్? అంటే ప్రతి పర్వదినానికి ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ ఉంటుంది. దీనికి కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.